నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితుడు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి సంకటహర చతుర్థి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూస్తారు. నమస్కారం గురువుగారు. నమస్కారం మా పద్మావతి. గురువుగారు, జనవరి 17వ తేదీన అనగా శుక్రవారం మనకి సంకటహర చతుర్థి వచ్చింది. అంటే హ్మ్. చతుర్థి అంటే మనకి ఎవరికీ తెలియని వాళ్ళు లేరు, ప్రత్యేకంగా అందరికీ కూడా తెలుసు. అయితే ఈ చతుర్థి రోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న తప్పులనేవి చేస్తూ ఉంటారు. హ్మ్. అలాంటివి ఇకపై రిపీట్ అవ్వకన్నా అసలు ఏం చేయడం వల్ల పూర్తిగా దేవుని యొక్క అనుగ్రహం అనేది దొరుకుతుందంటారు? సంకటము అంటే ఏంటి? మనకి కట అంటే కష్టాలు. అవును. కట్ చేసేవాడు. సంకట, వేంకట అంటాం. వేం కట హ్మ్. అంటే పాపాలను కట్ చేసేవాడని. అలాగే సంకటాలంటే అడ్డంకుల్ని కట్ చేసేవాడు. ఎవరు? అవును. వినాయకుడు. వినాయకుడు పనులు 2 రకాలుంటాయి. ఏంటంటే ప్రారంభం అసలు చెయ్యం మనం. ప్రారంభం చేయకుండా కష్టాలొచ్చినాయండి, కష్టాలొచ్చినాను. 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం అప్లై చేస్తున్నామండి. రావట్లేదు అంటారు. అప్లై చేయరు. హ్మ్. ఇది స్టార్టింగ్ ట్రబుల్. దీనికి అధిపతి వినాయకుడే. తర్వాత మనం పని చేస్తుంటే రిజల్ట్ రావదు. అది కూడా పని కష్టాలొస్తున్నాయండి, అడ్డంకులొస్తున్నాయండి అంటాం. ఇవన్నీ కూడా ఈ కేటగరీ ఇవన్నీ కూడా వచ్చేటటువంటి అడ్డంకులన్నిటిని కూడా వినాయకుడు అధిపతి. హ్మ్. కాబట్టి ఈ యొక్క సంకష్ట హరాలు హరించేటటువంటి వాడు. కష్టాలను ఎక్కువ, అడ్డంకులను ఎక్కువ హరించేటటువంటి పండుగని ఈ పా సంకటహర చతుర్థి అంటాం. చాలామంది మేము వ్యవసాయం మొదలుపెట్టామండి. పంట నీళ్ళు రావట్లేదు, వర్షాలు రావట్లేదు అనేవాళ్ళు రైతులు. ఉద్యోగంకెళ్తున్నామండి, సమస్యలు. ఏవో రకాలమైనటువంటి సమస్యలు, అడ్డంకులు ఇవన్నీ. సో, ఆ రోజు ఏం చేస్తాము మనము? వినాయకుడు అధిపతి. బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించినప్పుడు వినాయకుడికి దండం పెట్టకుండా ఆయన కూడా సృష్టిస్తాడు. ఆయనకి మహాగణాధిపతి ఉన్నాడని తెలీదు. అప్పుడు సృష్టిలో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి ఆయనకి. అప్పుడు అర్థం గాక అప్పుడు ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తాడాయన. చేస్తే అప్పుడు ఆయనకి మహాగణాధిపతి ప్రసన్నమయ్యి ఏ రకంగా సృష్టి చేయాలి ఇవన్నీ కూడా ఆయన తెలియజేస్తాడు. అలాగే పార్వతీదేవి కూడా మనకి చక్కగా ఈ శరభేశ్వర స్వామి అవతారం ఎత్తినప్పుడు నరసింహస్వామి శరభేశ్వర స్వామి నరసింహస్వామి ఉగ్రం తగ్గనప్పుడు ఆ ప్రత్యంగిర అమ్మవారి ఆవిర్భావం కూడా ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసిన తర్వాతే పార్వతి సా ఈ ఆయన శాంతాన్ని తీసుకొస్తుందనమాట. ఈ విధంగా విద్యార్థులంతా గూడా చదువుల్లో అడ్డంకులు, మార్కులు రావట్లేదు, చదివితే గుర్తుండట్లేదు. ఇలాంటి బ్యాచ్ అంతా కూడా సంకటహర చతుర్థి చేసుకోవాలి. హ్మ్. వ్యాపారం చేస్తున్నామండి, లాభాలు లేవండి అనే బ్యాచ్. కొంతమంది లాభాలు వస్తున్నాయండి, ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయండి, కానీ మాకు ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి అంటారు. అసలు జీతాలే రాక ఏడుస్తుంటే, జీతాలు వస్తున్నదాన్ని మేనేజ్ చేసుకోవడం రాకెళ్ళి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. అవును. ఇలాంటి బ్యాచ్‌లందరికీ కూడా ఈ కేటగరీ అందరికీ కూడా వినాయకుడు సంకటహర చతుర్థి మనం చేసుకోవాలి. హ్మ్. ఏమిట్రా బాబు చేసుకోవాలా అంటే వినాయకుడి వ్రతం ఎలా చేసుకుంటాం? అలాగే వినాయకుడికి కొన్ని తిథులున్నాయి. ఏమిటా తిథులు అంటే చవితి, పంచమి వినాయకుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎలాగో అలాగనమాట. చవితి, పంచమి, షష్ఠి. అలాగే సోమవారం వినాయకుడికి ప్రీతికరమైనటువంటి రోజు. మరి ఆ రోజున నాగబంధంతో వినాయకుడికి ముడి వేసేసి ఉంటుంది. అవును. కాబట్టే మనము చవితి చేసుకుంటాం, పంచమి చేసుకుంటాం, షష్ఠి చేసుకుంటాం, ఆదివారం చేసుకుంటాం, మంగళవారం చేసుకుంటాం. స్పెషల్‌గా వినాయకుడి డిపార్ట్‌మెంటు సోమవారం చేసుకుంటాం. ఈరోజు చేయాల్సినటువంటి పనులేమిటంటే తెల్లవారుజామున లేవడం, తలంటు స్నానం చేసుకోవడం, సూర్యోదయానికంటే ముందు చన్నీళ్ళతో తలంటు స్నానం చేసుకోవడం. రోగిష్టి వాళ్ళు, తర్వాత ఈ యొక్క అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు గనక ఉన్నట్లయితే వాళ్ళు వేడి నీళ్ళతో చేసుకోండి. నదులు దగ్గరగా సముద్రాల దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు నదీ స్నానాలు చేయండి. ఈ మధ్యన ఒక ట్రెండింగ్ నడుస్తుంది. హ్మ్. సూర్యోదయం కంటే ముందు 5 గంటల లోపలే బ్రహ్మ ముహూర్తంలోనే కనుక పూజలయిపోతే మీకు ఎక్కువ ఫలితాలొస్తున్నాయి అవును. అని చెప్తున్నారు. అందుకని మొత్తం చాలామంది భక్తులు ఏం చేస్తున్నారంటే నదీ స్నానాల్లో తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళిపోతున్నారు. పుణ్యఫలితం ఏమో గాని ముందు ఇలా సముద్రంలోనో, నదిలోనో కొట్టుకుపోవడం గ్యారంటీ. ఎందుకంటే గోదావరి ఒడ్డునే పెరిగాను నేను. అవును. కృష్ణా నది బెజవాడ ఒడ్డునే ఉన్నాను నేను. పెరిగాము. కాబట్టి నాకు అనుభవం. కాబట్టి ఈ ఫలితాల సంగతి పక్కన పెట్టేసి శుభ్రంగా తెల్లవారుజామున మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో కూర్చొని వినాయకుడికి అష్టోత్తర నామాలు, గరిక గడ్డిని సంపాదించుకోండి. ఫ్రీగా వస్తుంది గరిక గడ్డి. హ్మ్. తర్వాత ఉత్తరేణి మీకు దగ్గరగానే ఉంటుంది. ఈ యొక్క ఏకవింశతి పత్రాలు మనం వినాయక చవితికి చెప్పుకుంటాం. అవును. ఆ పత్రాలన్నీ కూడా దొరికితే తెచ్చుకోండి. ఇవన్నీ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటివన్నీ. ఏది లేకపోతే గరిక గరిక గడ్డి. దాన్ని తెచ్చుకొని ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అంటూ
గణపతికి చేయడం, లేదా గణేష్‌ని యొక్క అష్టోత్తర నామాలు ఉంటాయి. అవన్నిటిలతో కన్నా మనం ఇవి చేయాలి. మళ్ళీ హ్మ్. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. డైరెక్ట్ సంకటహార చతుర్థి మనం వ్రతం చేస్తున్నప్పుడు మనకేమవుతుందంటే, ముందుగా వినాయకుడికి మనము పసుపు వినాయకుడిని ఒకడిని తయారు చేయాలి. గౌరీమాతని పసుపు వినాయకుడిని ఎలా అయితే తయారు చేస్తామో అవి తయారు చేసి పెట్టుకోవాలి. మనం ఈ వ్రతం చేస్తున్నాం మామూలు మహాగణాధిపతిని మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఆ తయారు చేసుకున్న తర్వాత వ్రత కథ ఉంటుంది. ఆ హ్మ్. వ్రత కథ వీళ్ళు చదువుకోవాలి. చదువుకొని మరి ఆ యొక్క రావణ బ్రహ్మ ఏం చేస్తాడంటే ఈ వినాయకుడి యొక్క స్మరణ చేయకుండా శివుని యొక్క ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. ఆ కోరుకుంటే సరే అని చెప్పి శివుడు బోళాశంకరుడు కాబట్టి ఆశుతోషుడు కాబట్టి శివుడు ఈయనకి ఇచ్చేస్తాడు ఆ వరాన్ని. తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. హ్మ్. ఆత్మలింగాన్ని అంటే శివుడి యొక్క ప్రాణాన్నే ఇచ్చేసాడు. ఆత్మ అంటే ప్రాణం. హ్మ్. అప్పుడు తీసుకొని వెళ్ళిపోతుంటే ఇది సంకటహార చతుర్థి వ్రతం చేయలేదు వీడు. ఎవ్వరైనా సరే ఆ వ్రతం చెయ్యాలి. ఆ వ్రతం కథలో అనేక రకమైన పురాణాల్లో అనేక రకమైన కథలుంటాయి. ముఖ్యంగా ఇది గణేష్ పురాణంలో, పద్మ పురాణంలో చెప్పబడినటువంటి కథ ఇది. హ్మ్. అప్పుడు ఆ వినాయకుడు తీసుకెళ్ళిపోతుంటే రావణ బ్రహ్మ తీసుకెళ్ళిపోతుంటే దేవతలంతా భయపడిపోతారు. ఎందుకని? కారణం అది తీసుకువెళ్ళిపోయి శ్రీలంకలో ఆ లంకలో రావణుడి యొక్క లంకలో గనక దీన్ని ప్రతిష్ఠ చేస్తే ప్రాణం ఎక్కడుంటుందో శివుడు అక్కడ ఉంటాడు. ఆయన శరీరం కూడా అక్కడే ఉంటుంది. ఇక లంకలోనే శివుడు ఉంటాడు. శివుడు ఉండే చోటే పార్వతి ఉంటుంది. సకల దేవతలందరూ అక్కడికొచ్చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లంక మరి స్వర్ణలంక మన కైలాసాన్ని మించిపోయి ఉంటుందని చెప్పి దేవతలంతా హ్మ్. భయపడి దీనికి అడ్డంకులు పెట్టమని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. హ్మ్. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడు, చిన్నపిల్లాడు కదా వినాయకుడు. "వినాయకుడా నీకు పూజ చేశాడా ఆయన?" అని అడుగుతాడు. వినాయకుడు మేనమామ ఆయన. చేశాడంటే చేయలేదంటాడు. చిన్న పిల్లోడికి శుభ్రంగా అన్ని తిండి పెట్టేసి వినాయకుడికి మరి చూసుకోమని నిన్ను లెక్క చేయకుండా చేశాడు అని చెప్తారు. చెప్పేసరికి ఈయన వినాయకుడు కోపమొచ్చి ఆయన ఏం చేస్తాడు, రావణుడిని వెంబడిస్తాడు. వెంబడించి అతను ఎక్కడికి మహాబలిపురం, మహాబలేశ్వరుడు వెలిసాడు గోకర్ణం దగ్గర. అవును. ఆ ప్రాంతం దగ్గరికెళ్ళేసరికి 'భూకైలాస్' సినిమాలో కూడా ఇది చూపిస్తారు. అక్కడికి వెళ్ళేసరికి రావణుడు త్రికాల సంధ్యావేత్త. 3 కాలాల్లో కూడా సంధ్యావందనం సంధ్య వారుస్తాడు. కాబట్టి అక్కడ నీళ్లు లేవు. నీళ్లు లేవు. ఎక్కువ నీళ్లు తాగట్లేదు ఆయన మూత్రం వస్తుందని చెప్పేసి. అలా నది ఒడ్డున, సముద్రం ఒడ్డున వెళ్ళిపోతుంటే అక్కడ చిన్న కుర్రాడు రూపంలో వినాయకుడు అక్కడ పశువుల్ని కాస్తూ అక్కడ కనబడతాడు. కనబడినప్పుడు రావణుడు "ఏంటి నువ్వు నన్ను వెంబడిస్తున్నావు" అని అడుగుతాడు. విసుక్కుంటాడు ముందు. నేను శివభక్తుడిని. నేను నీ దగ్గర శివలింగం ఉంది కదా! అందుకని చూస్తున్నానంటే, "నువ్వు పో ఫస్ట్ నీ పని చూసుకో. నువ్వు నా దగ్గరికి రాకు" అని చెప్పి విదిలిస్తాడు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి సంధ్యావందనం అయిపోయింది. ఆ సమయం వచ్చింది. ఇంకెవరు లేరిక్కడ. ఈ కుర్రాడే ఉన్నాడని ఆ వినాయకుడిని అడుగుతాడు. "నాయనా ఇది పట్టుకో నువ్వు" అనంటే వినాయకుడు బెట్టి చేస్తాడు ముందు. "నువ్వు నన్ను తిట్టావు కదా!" అని. సరే పట్టుకొని ఉంటే, "నేను చిన్న కుర్రాడిని. ఇది చాలా బరువుగా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి నేను దీన్ని భరించగలిగేంత సమయం నేను భరిస్తాను. నేను భరించలేనప్పుడు 3 సార్లు పిలుస్తాను నేను. 3 సార్లు పిలిచినప్పుడు నువ్వు వచ్చేసేయాలి. లేకపోతే నేను అక్కడ పెట్టేస్తాను." పెట్టేస్తానంటే సరే అని వెళ్తాడు. ఇదంతా దేవతల ప్లాన్ కుట్రలు. అవును. అంటే రాక్షసులకలే కుట్ర చేస్తారని ఎప్పుడూ అనుకోకూడదు. దేవతలు కూడా కుట్రదారులే. దేవతలు కూడా కుట్రలు చేస్తారు. వృత్రాసురుడిని అమ్మవారు ఈ యొక్క వజ్రాయుధాన్ని సముద్రం యొక్క అలల అలల్లో దూర్పి, ఆ నురగలో దూర్పి ఆ వజ్రంతో కట్ చేస్తది వృత్రాసురుడిని. అవును. అది కూడా మాయ. ఆ తర్వాత ఇది కూడా మాయే. అందువలన అలా వెళ్ళేసరికి అప్పుడు ఈయనేం చేస్తాడు 3 సార్లు పిలుస్తాడు. 3 సార్లు మూత్రానికి వెళ్తాడు మనవాడు. సంధ్యావందనం చెయ్యాలి మూత్రం చేశాను కాబట్టని. వెళ్లి సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తాడు. 3 సార్లు పిలుస్తాడు. రాడు ఆడ పెట్టేస్తాడు. ఆడ పెట్టేస్తే ఆ యొక్క ఆత్మలింగానికి ఒక ఓజస్సు, తేజస్సు ఉంటుంది. ఆ ఓజస్సు ముందే హెచ్చరిస్తాడు శివుడు. ఇది ఎంతసేపు కూడా భూమి ప్రకృతి. ఆ ప్రకృతి ఎప్పుడు కూడా పురుషుడిని ఆకర్షిస్తా ఉంటది. అంటే స్త్రీ ఎప్పుడు పురుషుడిని ఆకర్షిస్తా ఉంటుంది. అందువలన మనము స్త్రీ అనేది ప్రకృతి. పురుషుడనేది పరమ పురుషుడు. కాబట్టి ఈ 2 తత్వాల్ని విడదీయలేరు ఎవరు కూడా. అందువలన ఈ ఆత్మని భూమి ఎప్పుడు కూడా తనలో కలిపేసుకోవాలని చూస్తా ఉంటది. కాబట్టి నాయనా నువ్వు ఒక్కసారి పెట్టావా నీ వల్ల కాదు అంటాడు. అందువలన ఆయన అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా శివలింగాన్ని ఎంతసేపు పెకిలించినా అది తెగలదు. రాదు. హ్మ్. ముక్కలైపోద్ది. ఒకటి మురుద్వారని
అక్కడే కర్ణాటకలో గోవా క్షేత్రానికి దగ్గరలో అవును. గోకర్ణం దగ్గర మురుద్వారం ఉంటుంది. అది ప్రపంచంలో ఏషియాలో గల పెద్ద టవర్ అక్కడ కట్టారు. సముద్ర అలలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి అక్కడ. హ్మ్. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క గణపతిని అతనేం చేస్తాడు, "ఎంత పని చేశావురా" అని ఇలా కొడతాడు. ఆ శివలింగాన్ని ఇలా అలా ముట్టుకునేసరికి అదంతా కూడా పగిలిపోయి షేప్ అంతా మారిపోతుంది. కాబట్టి మహాబలంగా పీకాడు కాబట్టి అది ఎంత బలంగా లాగినా సరే కైలాస పర్వతాన్నే ఎత్తడం కుదిరింది కానీ, ఈ యొక్క శివలింగాన్ని ఎత్తలేకపోయాడు కాబట్టి, ఆ శివలింగం బలంగా ఉన్న శివలింగం కాబట్టి మహాబలేశ్వరుడు అని పేరు పెట్టారు. ఇంకా హ్మ్. చిన్న మొక్కలు అక్కడక్కడ పడ్డాయి. ఎలాగైతే కేసరగుట్టలో ఇక్కడ మనకి శివలింగాన్ని పెట్టినప్పుడు మీరు చుట్టుపక్కల ఒక 108 మొక్కలు పడతాయి. అలా 108 మొక్కలు పడి ఉంటాయన్నమాట. కాబట్టి ఇది ఆ వ్రతం యొక్క సారాంశం. హ్మ్. అలాగే ఎవరైతే భక్తులు ఈ యొక్క వ్రతాన్ని చేశారో, ఎవరైతే వృద్ధి చెందారో, శివుడి యొక్క ఈ సంకటహర చతుర్థి రోజున ఆత్మకే ఆయన మోక్షాన్నిస్తాడు. సంకటహర చతుర్థి రాసినప్పుడు ఒక భక్తుడి యొక్క తండ్రి అతను ఆత్మరూపుడై పిశాచ రూపాన్ని ఇచ్చేస్తే, ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతనికి పిశాచత్వాన్ని కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళి ఆ పిశాచత్వాన్ని పోగొట్టి ఇస్తది. వారాహి అమ్మవారి క్షేత్రపాలకురాలు కాబట్టి, గ్రామ దేవత కాబట్టి ఆమె అడ్డుకుంటుంది. ఆమెను దాటానంటే మళ్ళీ కాలభైరవుడు రెండో గండం వస్తుంది. ఆ రెండో గండాన్ని దాటిన తర్వాత కైలాస పర్వతాన ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ కూడా స్కంద పురాణాంతర్గతమైనటువంటి రేవాతీర ఖండంలో చెప్పబడుతుంది. పద్మ పురాణంలో చెప్పబడుతుంది. గణేష పురాణంలో చెప్పబడుతుంది. శివపురాణం అనేకమైనటువంటి పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వ్రత కథను ఎవరైతే చదువుకొని, అక్షంతలు వేసుకొని, చక్కగా కుడుముల్ని నైవేద్యంగా పెట్టి, లేదా స్వీట్‌లు లడ్డూలని మోదకాలను నైవేద్యంగా పెట్టి, లడ్డూలని నైవేద్యంగా పెట్టి, ఆ సంకష్టహార చతుర్థి రోజున పూజ చేస్తే ఏ విధంగా అయితే వినాయక చవితి రోజున వచ్చేటటువంటి ఫలితాలు లభిస్తాయో, ఆ విధంగా వీళ్ళ యొక్క సమస్త కష్టాలు కూడా అన్నీ కూడా పోతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు పుడతారు. ఆహ్, ఇల్లు లేనటువంటి అవును. వాళ్ళకి ఇల్లు కడతారు. అన్నీ కూడా వచ్చేస్తాయి. స్వామివారి హ్మ్. యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందమ్మా. నిజంగా గురువుగారు సంకటహర చతుర్థి గురించి వివరించడంతో పాటుగా, మన హ్మ్. వినాయకుని గురించి కూడా చాలా చక్కటి ఓ మంచి కథను కూడా వివరించారు. నిజంగా గురువుగారు ధన్యవాదాలు. ధన్యవాదాలు.